నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో పీ4 వార్షికోత్సవం సోమవారం అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047లో భాగంగా పీ4 కార్యక్రమం ఏజెన్సీ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలోని 10% మంది మార్గదర్శకులు, వెనుకబడిన 20% కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ఇందుకోసం బడ్జెట్లో 3,000 కోట్ల గ్రాంట్ కేటాయించామని తెలిపారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మరియు ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్ రంపచోడవరం, చింటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజనుల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు పోలవరం అనేది ఒక సపరేట్ జిల్లాని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక హిస్టారిక్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వర్క్ని ఫాస్ట్ ట్రాక్, గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేయడము కోసము ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత క్లోజ్గా ఉండాలని చెప్పి ఈ సపరేట్ జిల్లాని క్రియేట్ చేయడము, అలాంటి ఒక హిస్టారిక్ జిల్లాకి మొదటి కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తప్పనిసరిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితోటి, అలాగే అధికారులు, ఉన్న ప్రజలందరితో కూడా సమన్వయంతో పనిచేస్తా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం. వచ్చిన తర్వాత యూజువల్గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉంటుంది. సో అలాంటి ఒక ఫస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ పీ4 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బికాస్ ఇది ఒక విజనరీ ఐడియా. సో మనందరికీ కూడా తెలిసిందాక మన ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎలా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేటటువంటి ఒక విజన్ని ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో దాని గురించి చాలా చర్చించాము. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కాన్స్టిట్యున్సీ విజన్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే 2047 కల్లా మన నియోజకవర్గం కానీ, మన జిల్లా కానీ ఇప్పుడున్నటువంటి తలసరి ఆదాయంతో పోలిస్తే ఎన్ని రెట్లు పెరగాలి అనే దాని మీద ఒక ప్లాన్, యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే మనం ఫైనలైజ్ చేసుకుని దాని దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే వన్ ఆఫ్ ద ఐడియా ఈస్ పీ4. సో ఆల్రెడీ సొసైటీలో ఉన్నటువంటి టాప్ 10% ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే ఎవరన్నా కూడా సక్సెస్ అయ్యి నాట్ జస్ట్ వాళ్ళ యొక్క కష్టం ఉండదు, బట్ దెన్ సమాజం నుంచి వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అయినా అవ్వచ్చు, లేకపోతే అక్కడ లోకల్గా ఉండేటటువంటి కమ్యూనిటీ అందరికీ వచ్చినటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే టాప్ 10% ఆఫ్ ద పీపుల్ని, బాటమ్ 20% ఆఫ్ ద పీపుల్కి హెల్ప్ చేసి పొందించారు. 30,000 మంది ఫ్యామిలీస్లో 38,000 మందికి ఇంచుమించు 2,300 మంది మార్గదర్శులు వచ్చి అడాప్ట్ చేసుకున్నారు. సో మై సెల్యూట్ టు ఆల్ ఆఫ్ దెమ్ బై కమింగ్ ఫార్వర్డ్. ముందుకు వచ్చి సమాజంలో పేదరికాన్ని ఎలిమినేట్ చేయడం కోసం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కూడా తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ఫిబ్రవరి నెలలో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది. సో మన జిల్లాకి ప్రత్యేకంగా సూపర్ 6 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇంచుమించు 299 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.